ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అబ్బాయి తప్పు లేడని చెప్పి ఆ అబ్బాయిని కాల్ చేశారని చెప్పి ఆ అబ్బాయి అనుమానంగా పైన ఏదో కొద్ది ఎముకలు బూడిద ఉందని చెప్పే ఈ బూడిద ఆలోచనలు మీకున్నది కనుకనే మిమ్మల్ని బూడిద పార్టీ అని పిలవాలనుకుంటా ఉన్నా నేను. మీ దగ్గర ఏంది లేదు. మీరు ఇంకా జనానికి అర్థం కావాలా. మీరు ఇక్కడ దాదాపు 680 కోట్ల రూపాయలు వాళ్ళకి రకరకాల రాయితీలు ఇస్తా ఉన్నారు. దేనికి? మామూలుగా టూత్ పేస్ట్ కొంటే జిఎస్టీలు, స్టేట్ జిఎస్టీలు, ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు తడిసి మోపడవుతుంది. కనీసం హోటల్లోకి వెళ్ళి ఇడ్లీ తిన్నా కానీ అన్ని రకాల డబ్బుల్ని కట్టాల్సిన పరిస్థితుల్లో ఇసుక ఫ్రీ, జిఎస్టీ లేదు, సీవరేజ్ మీకు కట్టాల్సిన అవసరం, ట్యాక్సెస్ కట్టాల్సిన అవసరం లే, న్యాక్ ట్యాక్సెస్ కట్టాల్సిన అవసరం లే, అన్ని వెనక్కి ఇచ్చేస్తారంటే రీఎంబర్స్మెంట్. మీ ఆలోచనలు ఎంత దూరంలో ప్రయాణం చేస్తూ ఉన్నాయో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. అసలుకి మీరు అసలు ఆశ్చర్యం వేస్తుంది. మంది కాకపోతే ఏమైనా చేయమని అనుకుంటారు. ఏం బహుశా దీంట్లో మీకు ఏమొస్తుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అనుమానం వస్తూ ఉంది. మీరు కరెంటుకి, ఫైర్కి, లిఫ్ట్కి, ప్లంబింగ్కి 4,354 కోట్ల 43 లక్షల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు. దేనికి? కరెంటుకి, మా మంటలార్పే పరిస్థితులకి, లిఫ్ట్కి, ప్లంబింగ్కి. అసలు ఇంకా తమాష, ఇంకా ఘోరం ఏంటంటే ఆ గ్లాస్ ఫేస్డ్ వర్క్లు అంటే ఏదో మాకు అర్థం కాదు. అంటే బహుశా అద్దాలు వేస్తారేమో. ఈ అద్దాలకి మీరు 2,316.88 కోట్లు, గ్లాస్ తక్కువ, అబ్బంగా ఎక్కువ, అది 2,540 కోట్ల రూపాయలు గ్లాసుల కంటే అద్దాలు వేసే ఖర్చు పెడతామన్నారు అక్కడ. ఇంకా రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ ఉన్నాయట. బహుశా దానికి కూడా డబ్బులు పెడతారు కదా. అయినా దీనికి సపరేట్ రోడ్లు, డ్రైనేజీలకి మళ్ళీ 1,052 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ కట్టే వాళ్ళు డిజైన్లకు ఇస్తారే బిల్డింగ్లు కట్టేదానికి, దానికి కూడా వీళ్ళు 401 కోట్ల రూపాయలు. బొమ్మలు వేసిన వాడికి 400 కోట్లు, గ్లాసులు వేసేవాడికి గ్లాసులకేమో, అద్దాలకేమో 2,540 కోట్లు, కరెంటుకి, ప్లంబింగ్ లాంటి పనులకేమో దాదాపు 2,316 కోట్ల పైచిలుకు. ఇందులో టోటల్ కన్స్ట్రక్టివ్ వాల్యూ వచ్చేసేసి 4,354 రూపాయలు. ఏదో అంటారే అసలు కంటే కొసరు ఎక్కువైందని. బిల్డింగ్కి దాదాపు ఒక 100% కంటే ఎక్కువ డబ్బులు మీరు దీనికి ఖర్చు పెడుతున్నామని చెప్తా ఉన్నారు. మీదేం పోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల స్వెట్ అండ్ బ్లడ్ పైన వాళ్ళ పేరు మీద తీసుకొస్తున్న అప్పుల ద్వారా కడుతున్న ప్రాజెక్ట్ అది. మీకు అర్థమవుతోందా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈయనట ఐకానిక్ బిల్డింగ్ అట, ఐకానిక్ బిల్డింగ్ రేట్లు పెరుగుతాయట. ఎంత? 5 ఇంతలు పెరుగుతాయట. 5 స్టార్ సదుపాయాలతో బెంగళూరులోనో లేక బొంబాయిలోనో ఢిల్లీలోనో బిల్డింగ్ కడితే 4 నుంచి 5,500 రూపాయలకు స్క్వేర్ ఫీట్ కట్టబడతా ఉంటే ఇంటీరియర్తో సహా, ఇక్కడ 20,427 రూపాయలు కట్టే పరిస్థితి. కనుక నారాయణ గారు, మీరు పేర్లు మార్చినంత మాత్రాన మామూలు కన్స్ట్రక్షన్స్, పాపం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా బిల్డింగ్లు కడతా ఉన్నారు. వాళ్ళు వీళ్ళకంటే బహుశా అనుకోవడం, వీళ్ళకంటే కొద్దిగా స్టాండర్డ్ ఎక్కువే ఉంటుంది అనుకుంటా ఉన్నా కేంద్ర ప్రభుత్వాలు కడితే. నాకున్న అంచనా మేరకు, అసెస్మెంట్ మేరకు వీళ్ళు దాదాపు 54,45,000 స్క్వేర్ ఫీట్ల కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అక్కడే
ఇదిగో బొమ్మలు కూడా వేశారు వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బొమ్మలు కూడా వేశారు. దానికి వాళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసేసి మొత్తం 2,533,99,00,000. 54 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్కి వాళ్ళు ఇచ్చే డబ్బులు 2,533 కోట్ల, అంటే 34 కోట్లు వేసుకోవచ్చు. వాళ్ళ స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి మొత్తం రెండు కలిపేస్తే జనరల్ ఆఫీస్కి రెసిడెన్షియల్ అకామిడేషన్ రెండు కలిపితే 4,645 రూపాయల 26 పైసలు అవుతుంది. ఇది వాళ్ళ లెక్క, వాళ్ళ డొమైన్లోంచి తీసిన పేపర్ ఇది. మరి మీకెందుకు 20,000 అవుతుందో చెప్పాలి బాబు గారు, లేకపోతే చెప్పించాలి నారాయణ ద్వారా బాబు గారు. ఎందుకంటే నారాయణ గారు చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆయనే వస్తాడు, 3 రిజర్వాయర్లు కడతాం, ఏదో 10 లిఫ్ట్లు పెడతాం, వరద నీళ్ళు వస్తే ఆ నీళ్ళన్నీ ఎత్తి మళ్ళా కృష్ణలోకి పోస్తాం, మళ్ళీ పైగా మీ ప్రతిపాదనకు కానీ మీ పనికి కానీ ప్రజల ఆమోదం లేదన్న సంగతి మీకు అర్థమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి మీకు అర్థమవుతుంది. ఈరోజు మావిగన్కి ప్రజల మద్దతు ఉంది, ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. కొత్తగా ఎయిర్పోర్ట్ కడతాడట, రైలు స్టేషన్ కూడా కడతాడట. అసలు నాకు అర్థమే కావడంలే. 28 గ్రామాల రాజధాని, అక్కడ రైతులు కూడా ఉన్నట్లు, ఇక్కడ రైతులు కూడా పాపం బయటకు వేసినట్టున్నారు. మీరు వాళ్ళకి ఏదో వాళ్ళ ప్లాట్లు బీక్కొని పూర్తిగా సరిగ్గా న్యాయం చేయకుని వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు, కొద్దిమంది ఇయ్యమంటా ఉన్నారు. మరొకసారి చెప్తా ఉన్నాం, అద్భుతమైన ఒక డెవలప్మెంట్కి పనికొచ్చే ఒక ఇంజన్ సర్కార్, గ్రోత్ ఇంజన్ క్యాపిటల్ అన్నది మావిగన్ ద్వారా సాధ్యమవుతుంది. రాయలసీమను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేనేదో పేపర్లో చూశాను, చాలా తమాషగా రాశారు ఒక వార్త. ఈ తమాషానే మీ యొక్క సంగతి తేలుస్తుంది నారాయణ గారు, మీ ద్వారా గౌరవ సీఎం గారికి కూడా. ఇక్కడ ఏమీ లేవు, సరిగా మధ్యాహ్నం పూట ఆకలేస్తే భోంచేయడానికి హోటల్ కూడా దొరకని ప్రాంతం అది. మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు వరకు ఉన్న ఒక 110 కిలోమీటర్ల ఏరియా, ఒక 3 ప్రధాన పట్టణాలు, మంచి భూభాగాలు, దాదాపు 60 లక్షల దాకా 50 లక్షల వరకు జనాభా, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక రైల్వే స్టేషన్, ఒక బస్ స్టాండ్. మీరు సొంతంగా తనకు తానే నిర్మించుకునే రాజధానిని ప్రకటించారు. మీరు మర్చిపోయారేమో, సొంతంగా తనకు తానే నిర్మించుకునే రాజధాని కడతా ఉన్నా అని చెప్పారు. ఇప్పటికి 60,000 కోట్లు అప్పు తెచ్చినట్లు అనుకుంటా బహుశా రాజధాని పేరు మీద. ఇంకా 2 లక్షల కోట్ల వరకు మీరు లెక్కలేస్తా ఉన్నారు, ఎందుకంటే మీరు 1,00,000 ఎకరాల భూమి సేకరణలో ఉన్నారు. ఎకరా డెవలప్మెంట్కి మీరు చెప్పిన లెక్కే 2 కోట్లు, 1,00,000 ఎకరాల డెవలప్మెంట్కి 2 లక్షల కోట్ల రూపాయలు. మీరు ఎవరి డబ్బులని ఒక 10-15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. ఇంకొక 10 వరకు ఖర్చు పెడితే ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. ఆలోచన రాదా మీకు? సరిగ్గా అక్కడే మీ గురించి అనుమానపడాల్సి వస్తూ ఉంది. హిడెన్ అజెండా ఏంది అని. ఏంటి ఇందులో ఉన్నది? 20,000 రూపాయల పైచిలుకుతో స్క్వేర్ ఫీట్ కట్టేంత అవసరం ఏమొచ్చిందో చెప్పాలి మీరు. దానికి ఏ పేరున్నా పెట్టండి, ఐకాన్ అండి, గోల్డెన్ ఐకాన్ అండి, ఇంకా బ్లూ ఐకాన్, ఏ ఐకాన్ అనుకోండి. మాట్లాడితే మీకు కోపం వస్తుందా?
అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలుగా, నీ అప్పులో భాగం ఉన్న వాళ్ళగా మేమందరం కూడా ప్రజలకు అడుగుతా ఉన్నాం. 4,500 5,000తో అయ్యే పని 20,000తో చేయడానికి ఉన్న మీ వెనకున్న డ్రైవింగ్ ఫోర్స్ ఏందో మీరు చెప్పాలా. మీరు ఏ ఉద్దేశాన్ని దాచిపెట్టుకుని కార్యక్రమం చేస్తున్నారో చెప్పాలా. ఉన్న ఎయిర్పోర్ట్ డెవలప్ చేసి మరింతగా ముందుకు పోవాల్సింది పోయి ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ కడతా అని చెప్పిన 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చెప్పాలా. కనుక ఇప్పటికైనా సరే మావిగన్ ప్రతిపాదన చాలా గొప్ప ప్రతిపాదనని మీకు చెప్పదలుచుకున్నాం. మీరు పెడతా ఉన్నారా డబ్బులు అక్కడ? ఆ డబ్బుల్లో 10-15% ఖర్చు పెడితే 50 లక్షల జనాభాతో కూడిన దాదాపు ఒక అంతర్జాతీయ స్థాయి ఫెసిలిటీస్తో రాజధాని వస్తుంది. నిర్బంధ అభివృద్ధి కేంద్రీకరణ ఆపండి. అందువల్ల లాభం లేదు. మీకే తమాషా కనిపించదా? వచ్చే నీళ్లు ఆపుకునే రిజర్వాయర్లు, నిలవబడ్డ నీళ్ళని ఆపల కొట్టేయడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు, దానికి 100 కోట్ల, నాకు తెలిసి ఇప్పటికే 600 కోట్ల రూపాయల పైచిలకు ఇప్పటికే నీళ్లు కొట్టేసి దానికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏ మహానగరానికైనా నీళ్లు తెచ్చుకునే ఖర్చు పెడతారు, నీళ్లు కొట్టేసే కాదు. అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. జనాల్లో చర్చ జరుగుతోంది. చర్చ ఏంటంటే, ఈ అమరావతి పేరు మీద జరుగుతున్న ఆలోచన కాని కార్యక్రమం ఇది కాంట్రాక్టర్లకి ప్రధానంగా చూస్తా ఉన్నాం కదా. 5 ఏళ్ల కింద అదే కాంట్రాక్టరు, మళ్ళా అదే కాంట్రాక్టర్, డబుల్ పైన ఖర్చు, అద్దాలు వేసుకునేకి బిల్డింగ్ అంత ఖర్చు, దాదాపు 10,000 కోట్లపై ఖర్చు పెట్టే పరిస్థితి ఎక్కడ. ఎక్సెస్ టెండర్లు, పైగా రీఎంబర్స్మెంట్లు 6,661 కోట్ల రూపాయలు ఇసుక ఫ్రీ. అది ఇసుక ఫ్రీ కాకుండా మళ్ళీ జిఎస్టీల రూపేనా, సేవరేజ్ ట్యాక్సెస్ రూపేనా, ఎన్ఏసి రూపేనా డబ్బులు ఎనిక్కిచ్చేస్తాడు ఎవరు డబ్బులని. కనుక ఇడ్లీ పాత్ర నించోబెట్టినా, పడుకోబెట్టినా, ఏటవాలుగా పెట్టినా సరే అది ఇడ్లీ పాత్రనే అంటారు. తిరిగేసి పెట్టామని చెప్పేసి డబుల్ రేట్ ఇచ్చి కొనుక్కో, మార్కెట్లో ఎంత రేటు ఉంటే అంత రేటు తీసుకుంటాం. ఏటవాళ్ళకు ఉందని మూడింతలియం. కనుక మభ్యపుచ్చే మాటలను మానేసి వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టి ప్రజల రాజధాని కాబోయే మావిగన్ను ఆలోచించి నిర్మించమని కోరుతా ఉన్నాం. మీరు ప్రజల రాజధాని అంటారు. ఇందులో ప్రజల రాజధాని, రాజధాని గురించి మాట్లాడితే మొన్న ముఖ్యమంత్రి గారు మా వాళ్ళే అట్లా పోయేస్తే అదేదో ఊరికి పోయొచ్చారు. ఎవరు మూర్తి గారు? పెనుమాక పోయొచ్చారు. ఎవరు పొమ్మన్నారు అని అసలుకి నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ ట్రెస్ పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అని బోర్డు చూస్తూ ఉంటాం. ఇదేమన్నా ఇలా ప్రైవేట్ ప్రాపర్టీని నాకేం అర్థం కాదు ఆఖరికి. కనుక మీరు చేయాల్సింది ఒక్కటే, ఎంత కష్టం ఉంది ఈ రాష్ట్రంలో. మీకు కనపడుతుందా? రైతులకి తమ పంటలకి రేట్ లేదు, ఫీ రియంబర్స్డ్ బకాయి, ఆరోగ్యశ్రీకి అన్ని కష్టాలే. ఈరోజు ఆరోగ్యశ్రీకి తెలియదు. స్కూళ్ళ కొంచెం నాడు నేడు పనులు అసలు కనపడ్డంలే. ఒక మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను బాబు గారు, చివరికి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కూడా మీరు ఆదుకునే ఆలోచన చేయడం లేదు. నేను మరొకసారి తెచ్చాం, చూద్దాం మీరు మనసులో మాట ఎట్లా ఉంటుందో అని తెచ్చిపెట్టి చూసుకున్నాం ఒకసారి. ఆ రోజే చెప్పాం ఇది ప్రజలకు దూరమైన ఆలోచన అని, మరోసారి చెప్తా ఉన్నాం.
ప్రజలకు దూరంగా ఆలోచించద్దని చెప్తా ఉన్నాం. చాలా కష్టాలు ఉన్నాయి. రాష్ట్రంలో కరువు రాబోతా ఉంది. రియల్ టైం అడ్మినిస్ట్రేషన్ చెప్తా ఉంటారు మీరు. గవర్నెన్స్ రియల్ టైం అంటే పోయిన తర్వాత రియల్ కాదు, అక్కడికి రాకముందే రావడం రియల్ టైం గవర్నెన్స్ గా అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇంత ధనాన్ని వృధా చేయడం ఏ విధంగా సబబో మీరు ఒక శ్వేతపత్రం ఇచ్చారు. అసలుకి ఆయన ఏమంటారు, నాకు ఆశ్చర్యం వేస్తాను నేను మాట్లాడుతుంటే. ఒకే బిల్డింగ్ పోయి కడతారా? ఇది ఇంత కట్టమనం ఈ నిమ్మని 20,000 రూపాయలు నెల్లూరులో. కనుక ఊరకనే మీరు రకరకాల పేర్లు పెట్టుకుంటే చివరికి ఎంత దోపిడీ ఆ కాంట్రాక్టర్లకి. ఇసుక ఫ్రీ అంట, జిఎస్టీ వెనక్కిస్తాడట, అట్లాగే ఆ సేవరేజ్ ట్యాక్స్లు కూడా వెనక్కిచ్చేస్తాడట. అయినా అవన్నీ తీసేసాక 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి. ఎంత దుర్మార్గం నారాయణ గారు. మీరు ఎక్కడ జనాల్లోకి రారు కాబట్టి మీకు అర్థం కావడంలే. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజల పక్షాన ప్రజల మీద మోయబడుతున్న అత్యంత అధికమైన భారాన్ని మేము ముందుగానే ఊహించి చెప్తా ఉన్నాం. దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. అంత డబ్బులు అవసరం లేదు. అందులో 10% ఖర్చు పెడితే మావిగా అనే పేరు మీద 50 లక్షలకు పైగా జనాభాతో 110 కిలోమీటర్ల పొడవుతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా మా నాయకుడు ప్రపంచ స్థాయి రాజధాని వస్తుంది, గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. నిన్న ఈ పొద్దు ఎప్పుడైనా ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాం. పేర్లు పెడితేనే వాటికి ఏదో కాస్ట్ వాల్యూ పెరగదు, అవి హోలీ ప్రాజెక్ట్స్గా, అది పవిత్రమైన ప్రాజెక్ట్స్గా మారు. కనుక ఐకానిక్ బిల్డింగ్ మేము చూసాం వచ్చి, నేను మా మూర్తి గారు మనోహర్ గారు ఐకానిక్ బిల్డింగ్ చూసాం. మీ ఐకానిక్ బిల్డింగ్ ఆ రోజున తేలుతూ ఉండేది. నిరంతరాయంగా పంపులు ఒక 10-15 మోటార్లు నీళ్లు కొడుతూ ఉండేది అక్కడి నుంచి. కనుక అన్ని మీరు చేయాల్సింది ఏమంటే నిర్బంధ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాల్సిందే కానీ ఈ నిర్బంధ అభివృద్ధి కేంద్రీకరణను నిజంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మావిగన్ కి దారిగా అడిగాడు ఎవరో పాపం.